ఇప్పుడే అందిన వార్త. రాష్ట్రంలో ఘోర రైలు ప్రమాదం, దుఃఖంలో ముఖ్యమంత్రి అనే వార్తలైతే వస్తున్నాయి. అదేంటనేది ఈ వీడియోలోకి వెళ్లి పూర్తిగా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందామండి. ముందే వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇక వివరాలు కనుక వెళ్ళినట్లయితే, చార్మినార్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదంలో కీలక విషయాలు వెల్లడించిన రైల్వే శాఖ, రైలు డెడ్ ఎండ్‌కు వచ్చిన తర్వాత సైడ్ వాల్‌ను ఢీకొట్టిందని వెల్లడి. చార్మినార్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదంలో మంత్రి పొన్నం విచారం. ఇక నాంపల్లి రైల్వే స్టేషన్ చార్మినార్ ఎక్స్‌ప్రెస్ పెను ప్రమాదం జరిగింది. చార్మినార్ ఎక్స్‌ప్రెస్ 5వ నెంబర్ ప్లాట్‌ఫామ్ పైకి చేరుకునే క్రమంలో సైడ్ వాల్‌ను ఢీకొట్టింది. దీంతో రైలు పట్టాలు తప్పి ఒక్కసారిగా కుదుపునకు లోనైంది. అయితే మొత్తం 3 బోగీలు పట్టాలు తప్పగా ప్రయాణికులకు భయాందోళనకు గురయ్యారు. S2, S3, S6 బోగీలు పాక్షికంగా దెబ్బలు తిన్నాయి. ఈ ప్రమాదంలో కొంతమంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను లాలాగూడలో రైల్వే ఆసుపత్రికి తరలించారు. నాంపల్లి చివరి స్టేషన్ కావడంతో రైలు డెడ్ ఎండ్‌కు వచ్చిన తర్వాత ప్రమాదం జరిగిందని సిపిఆర్ఓ రాకేష్ తెలిపారు. డ్రైవర్ సడన్‌గా బ్రేక్ వేయడంతోనే రైలు పట్టాలు తప్పిందని, డెడ్ ఎండ్ లైన్ ప్రహరీ రైలు తాకింది. దీంతో ట్రాక్ మీద నుంచి రైలు బోగీలు కిందకి జరిగాయని తెలిపారు. చాలామంది ప్యాసింజర్లు సికింద్రాబాద్‌లో దిగిపోయారు. తక్కువ మంది ప్రయాణికులు నాంపల్లిలో వచ్చారు. దీంతో పెను ప్రమాదం జరిగిందని, ఈ ప్రమాదంలో S2, S3, S6 బోగీలు పట్టాలు తప్పాయని చెప్పడం జరిగిందనమాట. ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోలకు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.